సార్ హాయ్ సార్. హిట్ 3 సినిమా ట్రైలర్ చూసారా? మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హిట్ 3 సినిమా ట్రైలర్ అయితే చూశానండి. యాక్చువల్గా నాకు నాని గారు అంటే చాలా ఇష్టం. ఆయన పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన హిట్ 3 సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో నాని గారి యాక్షన్ ఎపిసోడ్స్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్స్ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి అనమాట. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగినాయి. సినిమా చాలా స్టైలిష్గా ఉండబోతుందని చెప్పి నాకు అర్థమవుతుంది. అందుకనే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో కూడా రిలీజ్ చేస్తానని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. చాలా మంది మ్యూజిక్ గా బాగాలేదంటున్నారు కదండి ట్రైలర్ లో. మ్యూజిక్ బాగాలేదని మనం చెప్పలేము. ఇప్పుడు 3 నిమిషాలు ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండబోతుంది మనం చెప్పలేము అనమాట. కాకపోతే ఏంటంటే మిక్కీ జే మేయర్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎక్కువ యాక్షన్ అయితే ఎప్పుడు చేయలేదు, మెలోడీ ఎక్కువ చేశారనమాట. అందువల్ల ఈ యాక్షన్ సీన్స్ తగ్గట్టుగా ట్రైలర్లో మ్యూజిక్ ఇవ్వలేదని చెప్పి అనుకుంటా ఉన్నారు. సినిమాలో దానికి తగ్గట్టుగా ఇచ్చారేమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ట్రైలర్లో అయితే మాత్రం మ్యూజిక్ అయితే అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 కాడికి ఇప్పుడు డైరెక్షన్ మారింది అంటున్నారు చాలా మంది. అవును, ఇప్పుడు ఆయన శైలేష్ కొలన్ గారు హిట్ తీసినప్పుడు హిట్ 2 తీసినప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. అసలు ఈ సినిమాలో అయితే ఆయన మేకింగ్ అల్టిమేట్గా ఉంది. అసలు నాని గారిని యాక్షన్ హీరోగా చూపించారనమాట. చాలా బాగా చూపించారు. అదైతే మాత్రం చాలా బాగుంది. పాటలు కానీ అంత ఇంపాక్ట్ అనిపించలేదు కదా. ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు అసలు హిట్ అవుతుంది అనుకున్నారా కాదనుకుంటున్నారా? నాని గారి సినిమాకి సంబంధించి పాటలు చాలా బాగుండాలి. యాక్చువల్గా అయితే ఈ సినిమా మీద ఎందుకనో ఆయన దాని మీద ఎక్కువ అంత ఫోకస్ పెట్టలేదు. ఈ స్టోరీ, యాక్షన్, ఈ మేకింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని అనుకుంటున్నాను అనమాట. పైగా సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి వాటికి అంత ఇంపార్టెన్స్ లేదనుకొని ఓన్లీ కథ మీదే ఫోకస్ పెట్టి తీశారని నేను అనుకుంటున్నాను. ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంత అదే ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఎందుకంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎక్కువ మెలోడీస్ చేస్తారనమాట. యాక్షన్ తగ్గట్టుగా ఆయన ఇవ్వలేపారు. ఓకే ఓకే. డైరెక్టర్ కానీ కథ మీద ఫోకస్ పెట్టట్లేదు. ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టినట్టు కానీ అనిపించినట్టుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు విశ్వక్సేన్ గారు కానీ లేకపోతే అడవిశేష్ గారు కానీ వాళ్ళకి కథ అయితేనే ఆడిద్ది అనమాట. బట్ నాని గారికి కథ మీద అంత ఇది ఉండాల్సిన పని లేదు. ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు కాబట్టి. కానీ కథ అయితే ట్రైలర్లో అయితే పెద్ద ఏం అనిపించలేదు. నాకు కూడా ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్, యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని చెప్పి నాకు అనిపిస్తుంది. ట్రైలర్ లో కెమెరా వర్క్ బాగానే అనిపించిందా మీకు? కెమెరా వర్క్ ఎక్సలెంట్గా ఉందండి. అసలు మామూలుగా లేదు. అసలు ఆ కార్డ్స్, ఆ కత్తి తీసి నరికే విధానం కానీ అవన్నీ చూపించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా ఆయన వైట్ కోట్ మీద చూపించిన సీన్లన్నీ కూడా అల్టిమేట్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఓవరాల్ గా హిట్ అవుద్ది అనుకుంటున్నారా మీరు? హిట్ 3 సినిమా ఓవరాల్గా అయితే నేను పెద్ద హిట్ అయితే అనుకోవట్లేదు, కానీ ఒక యావరేజ్గా అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓకే.